ఏయ్ ఎక్కడికి వెళ్ళావే? ఆఫీస్కి. ఆఫీస్లో ఎవరితో హాస్పిటల్ చేయడానికి వెళ్ళావు? వాడుతున్నాను చాటింగ్. ఏమంటున్నాడు మీ బుజ్జి కన్నా? డ్రమ్స్ ఆర్డర్ చేశారా లేదా ప్రెజర్ కుక్కర్లో ప్లాన్ చేశారా? మీరు నన్ను చంపే లోపే నేనే నేను చంపేస్తా. అంటే ఇప్పుడు నేను తనకి ప్రపోజ్ చేశానా? ప్రపంచంలో పెళ్లి తర్వాత పెళ్ళని ప్రపోజ్ చేసి తన రెస్పాన్స్ కోసం వెయిట్ చేసేవని నేనే అనుకుంటా. హలో సార్. సార్ నేను ఆఫీస్ రాలేను సార్, నా హెల్త్ అస్సలు బాగాలేదు. కలిసి వెళ్దాం కదా, నా ఆఫీస్ కూడా ఆన్ ది వేలోనే. హెల్త్ బాగాలేదని ఈరోజు లీవ్ తీసుకున్నారు కదా. ఆఫీస్ కాదు, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. ఆన్ ది వేలో డ్రాప్ చేస్తా. క్యాబ్లో ఎందుకండి, నేను ఉన్నాక డ్రాప్ చేస్తా, ఎక్కండి. నేను ఎవరి బైక్ ఎక్కను. మీ ఎక్స్ బైక్ కూడా ఎక్కలేదా? అయినా నా బైక్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలండి. అది నా ఇష్టం, మీకెందుకు? అయినా మీరు మంచివారు అనుకున్నా, మీరు కూడా. సారీ అండి, నాకు కొంచెం నోట్దులు ఎక్కువ. తెలుస్తుంది. నేను ఇంటెన్షన్తో అనలేదండి. ఇంటెన్షన్ ఏదైతే ఉంది అనేసారుగా. సరే సారీ అండి. చూడండి, మీ క్యాబ్ కూడా ఇంకా రాలేదు. నేను సేఫ్గా తీసుకెళ్ళి ఎక్కండి. సరే, కానీ మీరేం మాట్లాడొద్దు. ఓకే. నా ఆఫీస్ అడ్రస్ మీకెలా తెలుసు? మీ ఆఫీస్ అడ్రస్ తెలుసుకోవడం భర్తగా నా బాధ్యత అండి. మంచిది. జానకి, ఏంటి ఫేస్లో గ్లో వచ్చేస్తుంది? అంత లేదులే. ఏంటి ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు? తెలుసులే, కీర్తి కోసమేగా. తను రిజైన్ చేసింది. నెక్స్ట్ మంత్ తన పెళ్ళి. హే, వెల్కమ్ టు ద టీమ్ జీవన. జీవన, దిస్ ఈజ్ సోను, మన టీంలో టాలెంటెడ్ మెంబర్. సోను, అమ్మ పుట్టుకతో జీవం పోస్తే నువ్వు ఒక నవ్వుతో నాకు మళ్ళీ జీవం పోసావు జీవన. ఏదో అంటున్నావేంటి? వాడికి కొంచెం పిచ్చి, వాడికి దూరంగా ఉండవు. నీ పైన నాకున్న ప్రేమని ఈ సమాజం పిచ్చిగా అనుకుంటే ఎస్, నాకు పిచ్చే మస్తు చెయ్యి.
జాను, నీతో ఒకసారి మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాలని లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకసారి మాట్లాడితేగా నా సైడ్ ఏంటో తెలిసిద్ది. నేను మాట్లాడదాం అనుకున్నప్పుడు నువ్వు విన్నావా? ఇప్పుడు నేనెందుకు వినాలి? అండ్ నీకే కాదు, నాకు పెళ్ళయింది. అతను నీకంటే చాలా అంటే చాలా మంచోడు. హ్యాపీ నీకు ఒక మంచి పార్ట్నర్ దొరకాడని. బట్ నువ్వు కూడా ఆయనకి మంచి పార్ట్నర్వేనా? నీ సైలెన్సే నాకు ఆన్సర్ చెప్తుంది. సో ఒకసారి వెళ్ళి మాట్లాడదామా? కీర్తి నాకు మొత్తం అంతా చెప్పింది జానకి. అయితే ఏంటి, నేను వదిలేసాయని నీ లైఫే కాకుండా నీతో పాటు ఉండేవాడి లైఫ్ కూడా నాశనం చేస్తున్నావా? వదిలేసి వెళ్ళడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు ప్రేమించిన అమ్మాయా లేకపోతే పెంచిన అమ్మా నాన్ననా అని అడిగితే పెంచిన అమ్మా నాన్నే గెలుస్తారు జానకి. అది నీకు లవ్ చేసే ముందు తెలీదా? తెలీదు, ఎవ్వరికీ తెలీదు. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రేమలో పడినప్పుడు ఒక ప్రేమ మాత్రమే ఉంటుంది జానకి. ప్రేమ ఒక మత్తలా ఉంటుంది. అదొక ఇమాజినరీ వరల్డ్, చాలా బాగుంటుంది. బట్ రియాలిటీ వచ్చాక తెలుస్తుంది, కట్టుకున్న ప్రేమే పీకల మీద కూలిపోయినట్టు ఉంటుంది. కొన్నిసార్లు ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం కూడా ప్రేమే జానకి. వదిలేసాక ఎన్నైనా చెప్తావు. ఇప్పుడు నువ్వైతే హ్యాపీగా ఉన్నావుగా. ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది జానకి. ఏ టైంలో అయితే నేను నీతో ఉండాలో ఆ టైంలో నేను నీతో లేను. అది కంప్లీట్గా నా తప్పే జానకి. ప్రేమని పంచని నన్ను ప్రేమించి నువ్వే తన ప్రేమ అనుకునే రఘుని నువ్వు ఎంతలా ఆదరిస్తావో నువ్వే ఆలోచించు. నేను చెప్పాలనుకునేది చెప్పాను. అట్ లాస్ట్ గతంలో బతకాలనుకుంటావా లేకపోతే ప్రెసెంట్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉంటావో నీ ఇష్టం. జానకి, జానకి, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఓ వాట్ ఏ కోఇన్సిడెన్స్. నా వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను, మీరు కనబడ్డారని చెప్పి ఆగాను. నిజం చెప్పండి, మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు కదా? ఐస్ క్రీమ్ తిందామా అండి? హా. ఫస్ట్ టైం నేను అన్నదానికి ఓకే అన్నారండి మీరు. హా? ఏంటి? ఏం లేదు, బటర్ స్కాచ్ ఓకే కదా మీకు? మీకెలా తెలుసు? అంటే భార్యకి చాలా పండు వెళ్ళి తీసుకురండి. ఏంటి ఇలా చిన్నపిల్లోడ్లా? అండ్ మీకు ఎవరి మీద కోపం రాదా? మెయిన్గా నా మీద. నీ అంబిషన్ ఏంటి? ఏంటి?
నీ అంబిషన్ ఏంటి? పెద్దగా నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ప్రశ్నకు ప్రశ్న. చెప్పండి. డాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ అందరిలానే సాఫ్ట్వేర్ చేస్తున్నా. అయినా ఇప్పుడు అదెందుకు? చిన్నప్పటి నా డ్రీమ్ ఏంటో తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలి, ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి అనుకునేవాడిని. ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలని చెప్పి డ్రీమ్ ఉండేది. వీడికి ఏంటి ఇంత డిఫరెంట్ డ్రీమ్ ఉందని అనుకుంటున్నావా? మన లైఫ్లో మనకి ఏదైతే అన్నిటికంటే హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని అచీవ్ చేయడమే డ్రీమ్గా అనుకుంటాం. కొందరికి డబ్బు, కొందరికి పొజిషన్, కానీ నాకు మాత్రం హ్యాపీ అండ్ క్యూట్ ఫ్యామిలీని పొందడం. చిన్నప్పటి నుంచి అన్నిటికీ దూరంగా ఉన్నానండి. ఏ ప్రేమ కూడా దగ్గరగా లేను. మా నాన్న మా అమ్మని ఎప్పుడు ప్రేమగా చూసుకోలేదు, కానీ నేను మాత్రం అలా కాదు. నాకు వచ్చే వైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి, కానీ నేను మాత్రం మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడానికి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ అండి నేను, కానీ నాకు చాలా లైఫ్ ఐఎమ్ హ్యాపీ. కానీ అది నాకు తెలుసండి, మీకు టైం కావాలి, ఇది నా ఫీలింగ్ అంతే. బట్ నేనంటే మీకు ఎందుకు ఇంత ప్రేమ? బికాజ్ యూ డిజర్వ్ ఇట్. For more such videos, please do like, share and subscribe.